ఇశ్రాయేలీయుల మీద రాజు అయినటువంటి ఈ ప్రసంగి తన జీవితంలో సమస్తమును అనుభవించాడు. సమస్తం అన్ని రకాల సంతోషాలు అనుభవించిన తర్వాత ఏమనిపించిందంటే భూమి మీద జరిగేటటువంటి సమస్తము వ్యర్థమే అని అనిపించింది. అందుకని తన అనుభవాల గుండా కొన్ని మంచి విషయాలు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఏంటవి అంటే చూద్దాము. ప్రసంగి 1వ అధ్యాయము 4వ వచనము. ప్రసంగి 1:4. A generation goes and a generation comes, but the earth remains forever. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. మనుషులు తరం వెంబడి తరము గతించిపోతూనే ఉన్నారు. ఒక తరం తర్వాత ఒక తరం జీవించడం చనిపోవటం, కొత్త తరం రావటం, కొత్త వాళ్ళు పుట్టడం, పెదవటం, మళ్ళీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు చనిపోవటం, మరలా జనరేషన్ రావటం, ఇలా జరుగుతుంది. కానీ భూమి ఒకటే స్థిరంగా ఉన్నది. పుట్టించినటువంటి దేవుడు, సమస్తమును కలిగించిన దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. ప్లస్ భూమి ఒక్కటే మరి ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది అని చెప్పి అతను చెప్తూ ఉన్నాడు. మనకు కూడా తెలుసు కదా ఈ విషయం.